ఈ వ్లాగ్‌లో రామేశ్వరంలో ఉన్న టెంపుల్స్‌ని ఎలా కవర్ చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపించబోతున్నాను. ఫస్ట్ మేము రామేశ్వరం రీచ్ అయిన వెంటనే మేము హోటల్‌లో చెక్ ఇన్ అయ్యాం. మేము తీసుకున్న ఈ హోటల్ టెంపుల్‌కి వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంది. మేము హోటల్ నుంచి ఫస్ట్ అగ్ని తీర్థానికెళ్ళాం. రామేశ్వరంలో టోటల్‌గా 64 తీర్థాలు ఉంటాయి. అందులోని వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అగ్ని తీర్థం. ఎందుకంటే రామాయణం ప్రకారం శ్రీరాముడు రావణాసుడి పైన గెలిచిన తర్వాత ఇక్కడే శివుణ్ణి ప్రార్థించారు. ఆ తర్వాత మేము టెంపుల్ లోపల ఉన్న 22 కుండ్స్ దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ ఎంట్రీ టికెట్ ₹25 లేదంటే బయట 250 పర్ పర్సన్ తీసుకుంటారు. అదేంటంటే మీకు లోపలికి తీసుకెళ్ళి వాళ్ళు ఒక ఫుల్ బకెట్ మీ మీద వేస్తారు. వాళ్ళే దగ్గరుండి అన్ని తీసుకెళ్తారు. ఇక్కడ చేంజింగ్ రూమ్ ఫెసిలిటీ సరిగా లేదు. సో మా హోటల్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉండడం వల్ల మేము అక్కడికి వెళ్ళాం. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఇలా టెంపుల్స్ దగ్గర ఉన్న హోటల్స్ నే చూస్ చేసుకోండి. మీకు చేంజింగ్ కానీ ఎర్లీ దర్శనం అయిన మనీ దర్శనానికి కానీ మీకు యూస్ఫుల్ గా ఉంటది. నెక్స్ట్ మేము ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా దర్శనానికి వెళ్ళాం. దర్శనం డీటెయిల్స్ అన్ని నేను మీకు డిస్క్రిప్షన్ లోనే మెన్షన్ చేస్తాను. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నాం. ఇక్కడ స్పర్శ దర్శనం ఉండదు. ఎందుకంటే ఇది సీతాదేవి స్వయంగా మట్టితో చేసిన లింగం. ఇక్కడే ఆంజనేయ స్వామి కైలాసం నుండి తెచ్చిన శివలింగం కూడా ఉంటది. మిస్ అవ్వకుండా దాన్ని కూడా మీరు దర్శించుకోండి. ఈ టెంపుల్ కాంప్లెక్స్ లోనే మీకు పర్వతవర్తిని అమ్మవారు, నటరాజ స్వామి ఆలయాలు కూడా ఉంటాయి. ఇక్కడే ద లాంగెస్ట్ టెంపుల్ కారిడార్ ఇన్ ద వరల్డ్ ఉంది. ఇక్కడ మోర్ దెన్ 1200 పిల్లర్స్ ఉన్నాయి. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ద్రవిడియన్ స్టైల్లో ఉంటది. మేము దర్శనం అయిన వెంటనే బయటకు వచ్చేసరికి దేవుడు ఊరేగింపు జరుగుతుంది. ఆ తర్వాత మేము రామేశ్వరంలో ఉన్న మిగతా టెంపుల్స్ కి ధనుష్కోడికి వెళ్ళాము. అవన్నీ మీకు నేను నెక్స్ట్ వ్లాగ్ లో షేర్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ డే మేము మణి దర్శనంకి వెళ్ళిన డీటెయిల్స్ చెప్తాను. మణి దర్శనం లేదా స్ఫటిక దర్శనం ఇది రోజు ఎర్లీ మార్నింగ్ 5 to 6 మాత్రమే ఉంటుంది. ఇది ఓన్లీ స్పెసిఫిక్ టైం కాబట్టి ఇక్కడ క్యూ చాలా ఎక్కువ ఉంటది. మేము మార్నింగ్ 4కి వెళ్ళినా కూడా అప్పటికే క్యూ ఉంది. దీనికి కూడా పెయిడ్ దర్శనం ఉంది, ఫ్రీ దర్శనం ఉంది. మీకు టికెట్ టెంపుల్ కాంప్లెక్స్ లోపలే ఇస్తారు. మీరు ఏ టికెట్ తీసుకున్నా గానీ ఒకే డిస్టెన్స్ నుంచి మీరు దేవుణ్ణి చూడగలరు. ఎందుకంటే ఇక్కడ గర్భగుడి లోపలికి ఎవరిని పంపించరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.